సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త కాలమందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండం 8వ అధ్యాయం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోను సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకును. దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయినాయి. అగాధ జలముల ఓటలన్నీ ఆకాశపు తూములను మోయబడ్డాయి. ఆకాశం నుండి కురిచండమైన వర్షము నిలిచిపోయాది. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండ నిలిచాను. 8వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు చదువుకున్నాం. దేవుడు ఓడలోనున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడలో నోవహును గురించి నీతిమంతుడని, ఆయన దేవునితో కూడా నడిచిన వాడని వాక్యము సెలవిస్తుంది. అయితే ఆయన భార్య ఎలాంటిది, ఆయన పిల్లలు, ఆయన కోడళ్ళు ఎలాంటి వారు అనే విషయాన్ని మనకు చెప్పలేదు. బైబిల్లో ఒక చక్కటి మాట, మీలో ఒక్కడు నీతిమంతుడైతే మీ పిల్లలను 1000 తరముల వరకు ఆయన ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక నోవహు నీతిని బట్టి తన కుటుంబంలో వారందరినీ కూడా ఓడలోకి వెలుటకు అనుమతిని ప్రసాదించాడు. అయితే ఒక చక్కటి విషయం, నీతిమంతుడైన అతని భార్య, అతని కుమారులు, కోడళ్ళందరూ కూడా ఓడ విషయమై పనిచేశారు. ప్రియులరా, గమనించవలసిన విషయం అంటే దానర్థం దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా లోబడి తన తండ్రి నిర్మాణం చేస్తున్న ఓడకు మంచి సహకారులుగా ఉండి పనిచేశారు. ఈ రోజున తండ్రి, నీవు నీతిమంతుడైతే నీ మాట ప్రకారముగా దేవునికి సంబంధించిన కార్యాలలో మీ భార్య, మీ పిల్లలు లేక సంఘంలో ప్రతి బిడ్డ సహకరించినట్లయితే క్రీస్తు ఆగమనపు దినమున ఒకవేళ నోవహు కుటుంబీకులకు అవకాశం దొరికి మన కుటుంబానికి కూడా మధ్య ఆకాశంలో ప్రభుతో కూడా ఉండటానికి ప్రభు కృపదయ చేస్తాడేమో. నోవహు ఓడలో ఉన్న పవిత్రమైన జంతువులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎంత మంచి దేవుడు. దేవుడు తిరిగి భూమి మీద ఆ జీవరాశులన్నింటినీ కూడా విస్తరింపచేయుటకు మంచి వాటిని చెడ్డ వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. భూమి మీద ఉన్న మనల్ని కూడా ఈ రోజున మంచివారిని చెడ్డవారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మంచివారి సంతానము విస్తరిస్తుంది, చెడ్డవారి సంతానం కూడా విస్తరిస్తూ ఉంది. అయితే మంచివారికి మేలు చేస్తూ చెడ్డవారిని తాను చేయవలసిన మేలును నిరాకరిస్తూ లేడు దేవుడు. అందరినీ సమంగా ప్రేమించు ఆ దేవుడు అందరి మీద సూర్యకాంతిని, అందరికీ వర్షాన్ని, అందరికీ అన్ని సదుపాయాలను, అందరి భూమి పండేలాగున దేవుడు కృప చూపెట్టాడు. ఎంత మంచి దేవుడు! ఆ కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యము సెలవిస్తారు. దేవుడు నిజంగానే జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చదువుకున్నట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో ఈ రీతిగా అంటాడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు నశించకుండా అతని తప్పిస్తాడు అనగా సొదమ దగ్గరికి వెళ్ళి గుడారాన్ని వేసుకొని అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళిపోయిన లోతు విషయమై సొదమ గొమర్యాలను నాశనం చేస్తానని ప్రభు అయిన యెహోవా సెలవిస్తే తన సోదరుని విషయమై అబ్రహాము మొరపెట్టగా అబ్రహాము చేసినటువంటి ప్రార్థన విని సొదమాని నాశనం చేయకమునుపు అక్కడి నుండి లోతును బయటికి తీసుకురావటానికి ప్రభు ప్రయత్నం చేశాడు. లోతు నీతిమంతుడే కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతును అందులో నుండి బయటికి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, గమనించాలి, మీరు అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ పిల్లలు, మీ బంధువులు, మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరి కొరకు, సంఘంలోనైతే గ్రామం కొరకు, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మీ ప్రార్థనలు వ్యర్థం కావు. దేవుడు నిజంగా ప్రార్థన ఆలకించు దేవుడని వాక్యం సెలవిస్తుంది. తనకు నిజంగా మొరపెట్టు వారికి సమీపనుడు దేవుడని వాకిస్తుంది. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఏదో ఒక్క రోజున లోతుని దేవుడు ఆ నాశనం నుండి తప్పించటానికి ప్రయత్నం చేసినట్లు ఎవరి కొరకు నువ్వు ఏడుస్తూ ప్రార్థిస్తున్నావో, ఉపవసించి ప్రార్థిస్తున్నావో ఆ బిడ్డలందరినీ కూడా ఒక్కరోజు నాశనం నుండి తప్పించటానికి దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు.
ఎవరి ద్వారానో వారిని ఏ విధంగానైనా నాశనం నుండి బయటికి తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, నిరీక్షణను కలిగి ఉండండి, విశ్వాసాన్ని సడలించుకోవద్దండి. చేసే ప్రార్థన ఎడతెగకుండా చేయండి, పట్టుదలగా చేయండి. ప్రభు ఖచ్చితంగా కార్యం చేసేది ఉన్నాడని విశ్వసించండి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆ కృపగినటువంటి దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు అని వాక్యము సెలవిస్తుంది. బాగా గమనించవలసిన విషయం ఏ విషయంలో అని అడిగితే, ప్రియులారా, ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో ఆమెకు సంతానం లేదు. అటువంటి పరిస్థితుల్లో తన ప్రయోజనం లేదు. అలాంటి పరిస్థితుల్లో కృపగలిగిన దేవుడు ఆ రాహేలుడు గర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమెకు చక్కటి సంతానాన్ని ప్రసాదించాడు. ఎంత మంచి దేవుడు ఆయన! బాగా గమనించవలసిన విషయం, ఎంతోమంది జీవితంలో నిరుత్సాహపడి సంతానోత్పత్తి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పడకండి, ప్రార్థించండి. దేవుని వాగ్దానం ఈ రీతిగా ఉంది. ఆదామవ్వల నుండి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పాడు. అనగా స్త్రీ పురుష బంధము ద్వారా విస్తరణ అనేది జరగాలి, ఫలింపు అనేది జరగాలి. ఫలింపు ఏమిటి అని మీరు అడగచ్చు. బైబిల్లో కీర్తనల్లో 127లో చెప్పబడింది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని. అంటే ఫలించడం అంటే ఒక తల్లి ఒక స్త్రీ పురుషుకి వివాహమైన తరువాత వారు ఫలించడం అంటే వారికి దేవుడు అనుగ్రహించే గర్భమని. కాబట్టి తప్పనిసరిగా ఆ కృపగలిగినటువంటి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రపంచంలో ప్రతి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారు ప్రభుని నమ్మిన వారైనా నమ్మని వారైనా, ఎరిగిన వారు ఎరగని వారు, ప్రతి వారి విషయంలో పక్షపాతం లేకుండా దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎవరూ నిరుత్సాహపడకండి. ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి మొరపెట్టండి. ప్రభువా, ఇదిగో నా గర్భమును మీరు ఫలింపచేశారు. ఇది మొదటి దంపతులకు మీరు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి నేను కూడా ఫలిస్తాను, నేను కూడా స్త్రీనే, నేను కూడా మీ బిడ్డనే అని ఆ తండ్రితో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మీ గర్భమును ఫలింపచేస్తాడు. మీదిటికి ఖచ్చితంగా మీ చేతుల్లో చక్కటి మగబిడ్డని దేవుడు ప్రసాదిస్తాడు. నమ్మి ఆ కృపగల దేవునికి స్తుతులు చెల్లించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ప్రియులరా, గమనించాల్సింది మోషే అంటున్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లయితే మోషే ప్రజలతో ఈ రీతిగా అంటున్నాడు, మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోనండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు అని చెప్పాడు. ఐగుప్తు దేశంలో దరిదాపు మన పితరులైన ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు. ఈ బానిసత్వం ఎందుకు మనం వెళ్ళిపోదామని విసిగిపోయారు. వారి జీవితాలంతా విచ్ఛిన్నమైపోయాయి. అయితే దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తులో నుండి వారిని విడిపించి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పులిసినదేది తినవద్దు, దానర్థం పాపం చేయొద్దు అని చెప్పాడు. మనము కూడా అంతే. మనల్ని పాపమనే బానిసత్వం నుండి కృపగల దేవుడు విడిపించాడు. ఓ పాపపు పురుషుడైన సాతానుడి చేతిలో నుండి ఆ మహిమగల దేవుడు మళ్ళీ ఆయన బాహుబలం చేత విడిపించాడు. నిజమే, ఆయన బాహుబలం అంటే దరిదాపు 2017 సంవత్సరాల క్రిందట కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువ ధ్వజమును చేతపట్టుకుని శత్రువైన సాతానుడితో ప్రభుల వారు పోరాడి వాని తలను చితగొట్టి వాని చేతుల్లో బంధితులమై పాపానికి దాసులమై జీవిస్తున్న మనల్ని ఆ కృపగల దేవుడు విడిపించాడు. దైవ జనాంగమ, ఆయన బలము చేతనే, ఆయన బలవంతుడు. యెషయాలో చెప్పబడింది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలంతుడైన దేవుడని. ఆయన బలం ఎంత గొప్పదంటే, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్లా నీ విజయం ఎక్కడానని మరణపు ములును సవాలు చేసి వాటికి సంబంధించిన ఆ వ్యక్తిని ఆయన చితకగొట్టి మనల్ని వాని చేతుల్లో నుండి విడిపించాడు. ఇప్పుడు మరణపు ముళ్ళు మన మీద బలం చూపెట్టకుండా వాటి చేతుల్లో నుండి ఆ కృపగల దేవుడు మనల్ని విడిపించాడు. దేవుని యొక్క బాహుబలము చేతనే మనమందరం విడిపడ్డాం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మన పితరులతో ఆయన బాహుబలము చేత మీరు విడిపించబడితే గనుక పులిసినదేది తినవద్దని చెప్పినట్టుగా మనము కూడా పులిసినది ఏది కూడా తినకూడదు. పులిసినది అంటే దాని అర్థం పాపమండి.
దయచేసి గమనించవలసిన విషయం, యేసుక్రీస్తు నన్ను విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శత్రువైన సాతానుడితో యుద్ధం చేసి వాని ఓడించి నన్ను వాని చేతుల్లో నుండి, వాని బానిసత్వం నుండి విడిపించాడని చెప్పుకుంటున్న ప్రతి బిడ్డ, ఆయన కల్వరి రక్తముతో నేను కడగబడి పవిత్రపరచబడ్డానని చెప్పుకునే ప్రతి బిడ్డ కూడాను పులిసినదేదీ తినకుండా, అంటే పాపమేదీ చేయకుండా పవిత్రంగా జీవించటానికి, తిరిగి బానిసత్వంలోకి వెళ్లకుండా స్వతంత్రం మనం బ్రతకటానికి మనము ఎప్పుడూ మనం విడిపించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని మోషే గారు చెప్పారు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటే, నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనండినని అక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించిన మార్గం ఎంత గొప్పదో ఆలోచించాలి. చాలామంది మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత మనల్ని ఏ విధంగా ప్రభు నడిపిస్తున్నాడనే సత్యాన్ని ఎరగకుండా మనం జీవిస్తూ ఉంటాం. అనేక పర్యాయాలు ఇశ్రాయేలీల వలె సనుగుతుంటాం, గొనుగుతుంటాం, వ్యతిరేకిస్తాం, కొన్ని లోట్లను గురించి మాట్లాడుతూ ఉంటాం. దయచేసి ఆ రీతిగా చేయకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు వదిలిపెట్టిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఎంత అద్భుతం చేశాడు. ఆకలిగొన్నప్పుడు మన్నానిచ్చాడు, దప్పిగొన్నప్పుడు బండలో నుండి నీటిని రప్పించాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు. వారి దేవుడైన యెహోవా వారి మధ్యనే ఉన్నట్టుగా ప్రత్యక్షపు గుడారమును నిర్మాణం చేసి ఆయనకు ప్రతిరూపమైన ఉపకరణములన్నింటినీ అందులో ఉంచి ఏ ఒక్కడు కుడి ఎడమకు తొలగకుండా బలిపీఠం దగ్గర నుండి మందసం వరకు నడిపించబడుటకు యాజకుని నియమించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ నడుపుదల ఎంత గొప్పది! వింటున్న దైవ జనాంగమా, నిన్ను కూడా ప్రభుల వారు ఆయన రక్తంతో కడిగిన నాటి నుండి ఈ రోజు వరకు ఎంత చక్కటి కాపుదలు ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. పరలోకపు మన్నా అయిన దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ అనే నీళ్ల చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ కృపగల దేవుని యొక్క నడుపుదల జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా వెనక్కి వెళ్లకుండా ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి కుటుంబం కానీ, సంఘం కానీ, సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ దేవుడు నీ పట్ల చేసిన ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరుస్తూ జీవిద్దాం. దేవుడు ఆ కృప మీకు దయచేయునుగాక. ఆమెన్.